అక్కడ కూడా పర్సనల్ని పెట్టి ట్రాఫిక్ ఫ్లో రెగ్యులేట్ చేయడానికి కూడా చేస్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు రామాయణపేటలో అక్కడ ఎస్సీ హాస్టల్లో ఇంకా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో అక్కడ కూడా ఉమెన్ని ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో షిఫ్ట్ చేయడము, వారికి ఫ్యూచర్లో ఇబ్బంది కాకుండా చేస్తున్నారు. ఎక్కడైతే ఫుడ్ అవసరమో ఫుడ్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెడీగా ఉన్నారు. ఎవరికైతే నిజంగా అవసరం ఉన్నదో ఆ డిస్ట్రిక్ట్ ప్యాకెట్స్ కూడా రిలీఫ్ మెషర్స్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో మేము ప్రెస్ వాళ్ళకి అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కూడా హైలైట్ చేయండి. ఎందుకంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి, నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలామంది పోయి ఫిషింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనివలన ఆల్రెడీ ఇద్దరు వాషౌట్ అయ్యారు నిన్న కల్వర్ట్ బ్రిడ్జ్ కావడం వల్ల. సో వీళ్ళందరికీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. వారు అక్కడ పోయి ఫిషింగ్ ఈ చేపలు పట్టుకునే కార్యక్రమం పెట్టుకోవద్దని చెప్పి కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. ప్రెస్ కూడా కొద్దిగా దీన్ని హైలైట్ చేస్తే బాగుంటుంది. ప్రెస్ సోదరులకు కూడా ఇది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకేదైనా రిలీఫ్ ఎక్కువ అవసరము కొన్ని చోట్లలో ఇంకేదైనా హెల్ప్ కావాలంటే మీరు కూడా మాకు గైడ్ చేయండి. విల్ డెఫినెట్లీ బీ అలర్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అదే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మన రామాయణపేటలో అక్కడ ఎస్సీ హాస్టల్లో ఇంకా డిగ్రీ కాలేజ్లో అక్కడ ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. మోర్ దెన్ 430 పీపుల్ అక్కడ ఇవాక్యుయేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా టేకెన్ కేర్ చేయడం జరిగింది. అదే టుడే కొంచెం వాటర్ రిసీడ్ అయిన తర్వాత అక్కడ ఏం మెజర్స్ తీసుకోవాలో కలెక్టర్ గారు మళ్ళీ ఇంకో టీంని పెట్టి కొద్దిగా సెటరేట్ చేయండి. అది సో టుడే వీల్ సెండ్ సమ్ రిలీఫ్ అక్కడ పంపిస్తాం కలెక్టర్ గారు. కొద్దిగా చూడండి స్పెషల్ మెజర్స్ తీసుకోండి. ఎల్లాపూర్లో కూడా కొద్దిగా రాసుకోండి. ఎల్లాపూరు అక్కడ వాళ్ళని షిఫ్ట్ చేసినారు. ధూప్ సింగ్ వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇవన్నీ కొంచెం రిసీడ్ అయిందంట. ఎక్కడ రాజరెడ్డిపల్లి, ధూప్చాంద్, బురుగుపల్లి, పోచారం చాలా సీరియస్ గా రీచ్ అయింది అది. అందుకంటే మన ఇబ్బంది అయితే మాత్రం మన ఎఫెక్టెడ్ అంతా కూడా మన ఎఫెక్ట్ దాని మీద కొంచెం అంటే ఇవాళ ఇన్ఫ్లోస్ రిసీడ్ అయినాయి కదా, ఆ వాటర్ తగ్గింది. అది కొంచెం దాని మీద బాగా దృష్టి పెట్టాలి. కొద్దిగా కోఆర్డినేట్ చేయండి కామారెడ్డి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మనము సర్దాన వాళ్ళంతా కూడా అందుకే రిహాబిలిటేట్ చేసి మెదక్కి తీసుకొని వచ్చినాం సార్ వాళ్ళని. ఇంకోటి సార్ సరదానా జకానాపేట పోచంపల్లి లగ్నంలో నిన్నటి నుండి కూడా నిన్న మార్నింగ్ 5 o'clock అసలు నో పవర్ సప్లై. అసలు కనీసం ఇప్పుడు అక్కడ ఏమైనా జరిగితే అక్కడ నుంచి కమ్యూనికేషన్ బాబు అక్కడ పవర్ ఇప్పుడే డి గారు బ్రీఫ్ చేసినారు కదా, 7 విలేజెస్లో రోడ్స్ కనెక్టివిటీ సరిగా లేదని పోలేదు. ఇవాళ మనం డెఫినెట్లీ చేస్తామని మేము కూడా రాసుకొని వీల్ ఫాలో అవుతాం. ఇంకా ఎనీథింగ్ ఇంకెక్కడన్నా అది చెప్పింది కదా, బ్రీఫ్ చేసింది కదా, 3.5 crores డ్యామేజ్ అయిందండి. ఓకే, థ్యాంక్ యూ.